హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి పదవీ విరమణ వయసు పెంపు, సంబరాల్లో ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే వీలైతే ఈ వీడియోకి ఒక హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీక్లీ 3 హైప్స్ అయితే ఇవ్వచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రస్తుతం మనమున్న 2026వ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అనే అంశం మరోసారి రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా పెను చర్చకైతే దారితీసింది. దీని అర్థం ఏంటంటే కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా మొత్తం భారతదేశంలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ నిర్ణయం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, మెరుగైన వైద్య సదుపాయాలు మరియు అందుబాటులోకి వచ్చిన అధునాతన చికిత్సల వల్ల మనుషుల సగటు ఆయుర్దాయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరుగుతోంది. అంటే పూర్వం కంటే ఇప్పుడు మనుషులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, శక్తివంతంగా బతుకుతున్నారు. దీనివల్ల 60 ఏళ్ల వయసులో కూడా పనిచేసే సత్తువ వారిలో పుష్కలంగా ఉంటోంది. ఇది ప్రభుత్వాలకు ఒక సానుకూల అంశంగా కనిపిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వంపై పెరుగుతున్న పెన్షన్ నిధుల భారం ఇప్పుడు ఊహించని స్థాయికి చేరింది. ప్రతి నెల లక్షలాది మంది పెన్షన్లు చెల్లించడం వల్ల లక్షలాది మందికి పెన్షన్లను చెల్లించడం వల్ల రాష్ట్రాల ఖజానాపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడుతోంది. ఉద్యోగులను మరికొంతకాలం పనిలో ఉంచడం ద్వారా ఈ భారాన్నయితే కొంతకాలం పాటు వాయిదా వేయవచ్చా అని, తద్వారా తక్షణ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కొచ్చని అయితే ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యం ఇప్పుడు కేవలం ఆర్థిక నిపుణులకే కాకుండా నిర్ణేతలు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు చివరకు న్యాయస్థానాల దృష్టిని కూడా బలంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో పదవీ విరమణ వయస్సును 58-60 సంవత్సరాల మధ్య ఊగిసలాడుతోంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే 60 ఏళ్లకి పెంచగా మరికొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాల తీవ్ర ఒత్తిడి మరియు డిమాండ్ల మేరకు 62 ఏళ్లకు కూడా పెంచడం జరిగింది. అయితే సమీప భవిష్యత్తులో ఈ వయసు పరిమితిని మరింతలా సవరించే అవకాశం ఉందని వివిధ రంగాల నుండి వస్తున్నటువంటి విన్నపాలు మరియు ప్రభుత్వ అంతర్గత ప్రతిపాదనలు స్పష్టంగా అయితే సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అందరికీ వర్తించేలాగా ఒకే రకమైన ఏకరీతి నిర్ణయం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా వెలువడలేదు. అంటే ఒక్కో రాష్ట్రం తన ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కో రకమైన వయోపరిమితిని పాటించడం వల్ల ఉద్యోగుల మధ్య అసమానతలు ఏర్పడుతున్నాయి. మరి పలు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శక్తివంతమైన ఉద్యోగ సంఘాలు పాతకాలం నాటి సాంప్రదాయ పదవీ విరమణ నిబంధనను నేటి అవసరాలకు అనుగుణంగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని బలంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే ఒక అత్యంత కీలకమైన వ్యాఖ్య చేసింది. పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు లేదా అంతకంటే ఎక్కువ పెంచాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం అని, ఇందులో న్యాయ వ్యవస్థ అనవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. దీని అర్థం ఏమిటంటే పరిపాలనా సౌలభ్యం మరియు ఆర్థిక వనరుల లభ్యతను బట్టి వయసు పెంచడం లేదా తగ్గించడం అనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రభుత్వం గనుక ఒక నిర్ణయం తీసుకుంటే న్యాయస్థానాలు దాన్ని అడ్డుకోవనైతే దీని ద్వారా మనకు తెలుస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తోంది. పెన్షన్ల కోసం ప్రతి నెల ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి భారీ వ్యయాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 61 ఏళ్ల నుంచి 64 ఏళ్ళు లేదా 5 ఏళ్ల వరకు పెంచే అంశాన్నయితే ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది గనక నిజమైతే రాబోయే 4 లేదా 5 ఏళ్ల పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు కొత్త పెన్షన్ల భారం అనేది ఉండదు కాబట్టి ప్రభుత్వం ఖజానాకు భారీగా నిధులు మిగులుతాయి. ప్రభుత్వ ఖజానాకు. అయితే దీనిపై నిరుద్యోగ యువత నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోకుండా చాలా జాగ్రత్తగా అడుగులైతే వేస్తోంది. జాతీయ స్థాయిలో కూడా కార్మికులు మరియు ఉద్యోగుల పని కాలాన్ని పొడిగించాలి అనే అంశంపై మేధావి వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రామాణిక పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా ఉన్నప్పటికీ, మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాల దృష్ట్యా దీన్ని 62 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ పెంచితే బాగుంటుందనైతే నీతి ఆయాగ్, నీతి ఆయోగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు గూడా మేధోమథనం చేస్తున్నాయి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండి, దీర్ఘకాలం పని చేయగలిగినప్పుడు ఆ నైపుణ్యాన్ని వాడుకోవడం ద్వారా ప్రభుత్వానికి మరియు సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. నైపుణ్యం కలిగిన డాక్టర్లు, టీచర్లు మరియు శాస్త్రవేత్తలను 60 ఏళ్లకే వదిలేయటం వల్ల వ్యవస్థకు ఒక రకమైనటువంటి మేధోపరమైనటువంటి నష్టం కలుగుతుంది. కానీ ఈ నాణేనికి మరోవైపు భయంకరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. పదవీ విరమణ వయస్సు పెంచితే కొత్తగా చదువుకొని ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న యువతకి అవకాశాలు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో, పాతవారు రిటైర్ అయితేనే కొత్త పోస్టులు ఖాళీ అవుతాయి. మరియు కొత్త వారికి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగ సమస్య మరింత యువ ఆహ్, తీవ్రమై యువతలో అసంతృప్తి పెరగవచ్చని నిరుద్యోగుల పోరాట సమితులు గట్టిగా అయితే హెచ్చరిస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు అందకపోతే అది దేశ సామాజిక భద్రతకు కూడా ముప్పుగా అయితే పరిణమించవచ్చు. ఈ 2 వర్గాలు అంటే అటు ఉద్యోగుల మరియు ఇటు నిరుద్యోగుల ప్రయోజనాలను బ్యాలెన్స్ చేయటం ఇప్పుడు ప్రభుత్వాలకి కత్తి మీద సాము లాంటి పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగుల వ్యక్తిగత దృక్కోణంలో చూస్తే గనక వయసు పెరగటం వల్ల వారికి ఆర్థికంగా గొప్ప లాభం చేకూరుతుంది. సర్వీస్ కాలం పెరగటం వల్ల అదనపు ఇంక్రిమెంట్లు వస్తాయి. తద్వారా వారి బేసిక్ పే పెరుగుతుంది. రిటైర్మెంట్ సమయంలో వచ్చే గ్రాట్యుటీ, పెన్షన్ మరియు కమ్యుటేషన్ మొత్తాలు కూడా పదవీ విరమణ చేసే నాటి జీతంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి వారు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కొంతమంది ఉద్యోగులకు వృద్ధాప్యం రీత్యా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా అదే వేగంతో మరియు ఒత్తిడితో పని చేయటం శారీరకంగా, మానసికంగా భారం కూడా అనిపించవచ్చు. సో, ఇటువంటి వారు పదవీ విరమణ వయస్సు పెంపును అస్సలు స్వాగతించలేరు. నిరుద్యోగ యువత విషయానికొస్తే వారికి వయసు మించిపోయే ప్రమాదం ప్రధానమైంది. ఒక సంవత్సరం లేదా 2 ఏళ్ల వయో పరిమితిని పెంచితే సరిగ్గా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ వయసు అంచున ఉన్నటువంటి నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగ ఆర్థిక అర్హతను కోల్పోయే అవకాశం ఉంది. దీనివల్ల వారు జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగం అనే కలకి దూరమవుతారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుతో పాటు నిరుద్యోగులను కూడా గరిష్టంగా వయోపరిమితిని సమానంగా అయితే పెంచాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ పదవీ విరమణ వయసు పెంపు అనేది ఒక సంక్లిష్టమైన సామాజిక మరియు ఆర్థిక అంశము. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమతుల్యత నిర్ణయం తీసుకోవాలని మనందరం ఆశిద్దాం. సో, ఈ ఈ అంశంపై మీ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రాష్ట్ర రాజకీయ మరియు ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అంశం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.